హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సీ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. వాటితో పాటుగా ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూడబోతున్నాము. ఓకేనా? సో మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. అలా చేయడం ద్వారా మీకు ప్రతిరోజు కూడా మన ఛానల్ నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ కావచ్చు, ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, అన్నీ కూడా మీరు ఉచితంగా చూడవచ్చు. అంతేకాకుండా మన వెబ్సైట్లో ఏపీ హైకోర్టుకు సంబంధించి కావచ్చు, కానిస్టేబుల్కి సంబంధించి కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి ఉచిత పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంటుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. గ్రేట్ న్యూస్ టు ఆల్. మన ఆర్కే పబ్లికేషన్ నుంచి బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2020 నుంచి అక్టోబర్ 2022 వరకు అన్ని నెలలకు సంబంధించిన తెలుగు కరెంట్ అఫైర్ మ్యాగజైన్ మరి అందుబాటులో ఉందండి. కేవలం 150 రూపాయలకు మాత్రమే ఈ మ్యాగజైన్ని అందచేయడం అయితే జరుగుతుంది. ఇందులో డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఆ డైలీ కరెంట్ అఫైర్స్ బిట్స్ రూపంలో ఉంటాయి. ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి క్వశ్చన్కి స్టాటిక్ జీకే ఉంటుంది. అంతే డైలీ వైజ్గా మరి జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ లేదా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ప్రతిరోజు 20 వస్తాయి. ఆ విధంగా చూసినట్లయితే దాదాపుగా 10,000 క్వశ్చన్స్ అయితే మనకు ఇందులో కవర్ కావడం అయితే జరుగుతుంది. అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయండి. ఇటీవల జరిగినటువంటి తెలంగాణలో పోలీసు ఉద్యోగాలు, నెక్స్ట్ గ్రూప్ 1లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, అన్ని మన క్వశ్చన్స్ రావడం అయితే ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? చాలా తక్కువ కాస్ట్ అండి, 150 రూపాయలు మాత్రమే. ఏ విధంగా తీసుకోవాలండి? 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే విత్ ఇన్ 1 అవర్లో మీకైతే పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మన యాప్ లింక్ కూడా ఉంటుంది. యాప్లో కూడా మీరు కొనుగోలు చేయవచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ముందుగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు చూద్దామండి. ఐటీబీపీలో భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో టిబేటియన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, దీంట్లో మరి కానిస్టేబుల్ ట్రేడ్మెన్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. కానిస్టేబుల్ టైలర్, గార్డెనర్, కోబ్లర్ 65 పోస్టులున్నాయి. కానిస్టేబుల్ సఫాయి కర్మచారి, వాషర్మ్యాన్, బార్బర్ 222 పోస్టులున్నాయి. 10వ తరగతి విద్యార్హత, ఐఐటి ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలైతే ఉండాలి. వయస్సు 30 నవంబర్ 2022 నాటికి టైలర్, గార్డెనర్, కోబ్లర్ పోస్టులకు 18 నుంచి 23 ఏళ్ళు, సఫాయి కర్మచారి, వాషర్మ్యాన్, బార్బర్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు రుసుము 100 రూపాయలు. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు 23వ తారీఖు స్టార్ట్ అవుతుందండి, నవంబర్. మరి లాస్ట్ డేట్ 22 డిసెంబర్ 2022 వరకు లాస్ట్ డేట్గా చెప్పుకోవచ్చు. వెబ్సైట్ వచ్చేసి itbpolice.nic.in వెబ్సైట్లో అయితే మీరు చూడవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇవి మరి కేంద్ర పోలీస్ సర్వీసులు ఉద్యోగాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ట్రై చేస్తున్నారో వారికి పర్ఫెక్ట్ జాబ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ద గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఓకేనా? మరి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ పోస్ట్ ఆఫ్ క్యాడర్ 4 క్లర్క్స్ అండ్ క్యాడర్ 6 అటెండర్స్ అండ్ డ్రైవర్స్ in the Gandhi Cooperative Urban Bank Limited, Vijayawada, Krishna district. The appointments are purely temporary, carrying on a fixed stipend and terminable at any time without any notice అంటూ మనకు తెలియజేస్తారు. టెంపరీ బేసిస్లో అయితే తీసుకుంటున్నారండి గాంధీ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్లో. క్లర్క్ 4 ఉన్నాయి, మరి అటెండర్స్ 8 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అందరూ కూడా గమనించాలి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ లైక్లీ టు బి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ అంటూ తెలియజేశారు. అంటే పెరగచ్చు తగ్గచ్చు అంటూ అయితే తెలియజేశారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ క్లర్క్ ఉద్యోగాలకండి. అండ్ కంప్యూటర్ అప్లికేషన్ పైన నాలెడ్జ్ అయితే తప్పకుండా ఉండాలి. ఓకేనా? యా. నెక్స్ట్, ఏ పాస్ ఎస్ఎస్సి ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ హ్యావింగ్ ఎ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీగా అడుగుతున్నారండి విత్ 2 వీలర్స్. నెక్స్ట్ వన్, ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి
30 సంవత్సరాల లోపు వారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి. ఎస్సీ ఎస్టీ బీసీ. పే అండ్ అలవెన్సెస్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బీ ప్లేస్డ్ ఆన్ ట్రైనింగ్ పీరియడ్ 1 year. డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్ 10,000 రూపీస్ అయితే పే చేస్తారండి. క్యాడర్ 4 అభ్యర్థులకు 8,000 రూపాయలు పే చేస్తారు. తర్వాత అమౌంట్ పెరుగుతుందంటూ మనకైతే తెలియజేశారు. సెలెక్షన్ విల్ బీ మూడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఫాలోడ్ బై ద ఇంటర్వ్యూ. ఓకే, రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ కూడా ఉంటుందట. అప్లికేషన్స్ ఫార్మ్స్ టు బి డౌన్లోడెడ్ ఫ్రమ్ ద బ్యాంక్స్ వెబ్సైట్ అంటూ తెలియజేశారు. gandhi.cub.com అనేటువంటిది ఇచ్చారండి. మరి 500 రూపాయలు ఫీ అయితే ఇక్కడ ఉందండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 200 రూపాయలుగా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ చూడండి, లేదా దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలన్నా కూడా నేనైతే అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఫస్ట్ అయితే కామెంట్ చేయండి. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే అఫీషియల్ నోటిఫికేషన్తో మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి వచ్చిందండి. అపాయింట్మెంట్ ఆఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ ద యూనివర్సిటీ ఆన్ ఫారెన్ సర్వీస్ డెప్యుటేషన్ యాజ్ పర్ జీవో నంబర్ అంటూ తెలియజేశారండి. సో మరి ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ FWNFR2 డిపార్ట్మెంట్లో మరి ఈ యొక్క పొజిషన్ అయితే ఉంటుందండి. సో అప్లికేషన్ త్రూ ద ప్రాపర్ ఛానల్ అలాంగ్ విత్ ఎన్క్లోజర్ 13/11/2022 by 5 PM అంటూ మనకైతే తెలియజేశారు. 13వ తారీఖు అయితే లాస్ట్ డేట్ అంట అండి. సో ఒకసారి అయితే అఫీషియల్ వెబ్సైట్ చూడండి, ntrUHS.ap.nic.in వెబ్సైట్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే దొరుకుతాయి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. సో మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నామండి. ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి గ్రూప్ 1 దరఖాస్తు గడువు 5 వరకు పొడిగించినట్లుగా ఏపీపీఎస్సీ అధికారిక ప్రకటన చేసిందండి. రాష్ట్రంలోని గ్రూప్ 1 క్యాడర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు గడువును నవంబర్ 5వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లుగా ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని గ్రూప్ 1 క్యాడర్లోని 92 పోస్టులకు నియామక ప్రక్రియ కోసము ఏపీపీఎస్సీ సెప్టెంబర్ 30న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసింది. మరి పోస్టులను నిర్వహించే పరీక్షల కోసం అక్టోబర్ 13 నుంచి దరఖాస్తు స్వీకరణ ప్రారంభించి దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 2వ తేదీతో పాటు దీనితో పాటు గడువు అయితే ముగిసింది. అయితే గడువు పొడిగించాలని నిరుద్యోగ అభ్యర్థుల నుంచి వందలాదిగా ఏపీపీఎస్సీకి అభ్యర్థన రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా ఏపీపీఎస్సీ చైర్మన్ డి గౌతమ్ సవాంగ్ గారు తెలిపారు. మరి సంబంధిత ఫీజును 4వ తేదీ రాత్రి 11:59 వరకు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 18న ప్రిలిమ్స్ అట అండి. ఓకే, గమనించాలి. గ్రూప్ 1 పోస్టుల నియామకాలకు సంబంధించి ప్రిలిమినరీ టెస్ట్ని డిసెంబర్ 18న నిర్వహిస్తున్నట్లుగా ఏపీపీఎస్సీ చైర్మన్ తెలిపారు. దరఖాస్తు గడువు పొడిగించిన పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు లేదన్నారు. ఓకే, మెయిన్స్ పరీక్షకు మార్చి 2వ వారంలో చేపడతామని ఈ సందర్భంగా తెలియజేయడము జరిగింది. సో ఇంకా ఎవరైనా అప్లై చేయకుండా ఉన్నట్లయితే వెంటనే అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో మ్యాక్సిమం అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. గ్రూప్ 1 అనేది హైయెస్ట్ క్యాడర్ ఎగ్జామ్స్ ఏపీలో. సో దీన్ని గ్రూప్ 2 అభ్యర్థులు అంటే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అప్లై చేసి రాసినట్లయితే ఒక అవగాహన అనేది మీకు వస్తుంది. పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది, టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ టాపిక్ నుంచి మనకు ఎక్కువ మార్కులు వస్తున్నాయి, సో దేనిపైన ఇంకా మనం కాన్సన్ట్రేట్ చేయాలి అనేది మనకు ఈజీగా అర్థమవుతుంది. సో మ్యాక్సిమం అందరు రాయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుల నియామక పరీక్ష. అటవీ శాఖలోని అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్కు సంబంధించి రాత పరీక్షలు ఈ నెల 9, 10వ తేదీల్లో నిర్వహిస్తున్నామని ఏపీపీఎస్సీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లను కమిషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కూడా సూచించడము జరిగింది. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అలర్ట్ అండి. సో మరి హాల్ టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయంట, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఎవరైతే ఈ యొక్క అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టులకు అప్లై చేశారో. ఓకేనా, మరి ఈ నెల 9, 10వ తేదీల్లో ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. గ్రూప్ 1 దరఖాస్తు గడువు 5 వరకు పొడిగింపు. రాష్ట్రంలోని గ్రూప్ 1 క్యాడర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు గడువును నవంబర్ 5వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లుగా ఏపీపీఎస్సీ ప్రకటించడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అండి. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్రతిరోజు ఇదే విధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే వస్తాయండి.
సో ప్రతిరోజు చూడండి. మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా లైక్ చేయని వారు ఉంటే లైక్ చేసి సో ఎండ్ చేయండి. థ్యాంక్ యూ.